తుంగతుర్తి ఎపిసోడ్పై మొత్తం 7 పేజీల నివేదిక సమర్పించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. పీసీసీ ఆదేశాల మేరకు అందరి అభిప్రాయాలు తీసుకున్నారని చెప్పారు. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గానికి పరిమితమైన వారు కాదని, వాళ్లు రాష్ట్ర స్థాయి నేతలని చెప్పారు. ఏఐసీసీ నిబంధనల ప్రకారం నివేదిక ఇచ్చారని, నిర్ణయం పీసీసీ తీసుకుంటుందని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీలో చిన్న చిన్న విభేదాలు కామన్ అని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెబుతోన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో తుంగతుర్తి ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ ఎపిసోడ్ కేంద్రంగానే వివాదాల చుట్టుముట్టు కూడా జరిగినాయి. దీనికి సంబంధించి ఎపిసోడ్కి సంబంధించి తుంగతుర్తికి సంబంధించి కూడా నివేదిక ఇచ్చారు పీసీసీ చీఫ్కు. దీనికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మనతో ఉన్నారు. సార్, తుంగతుర్తి ఎపిసోడ్కి సంబంధించి పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద వివాదాలు దీని చుట్టే జరిగాయి. దీనికి సంబంధించిన నివేదికలో మీ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు? ఎన్ని పేజీల నివేదిక ఇచ్చారు? అంటే ఇంతకుముందు చెప్పినట్టు వివాదాలు కాంగ్రెస్లో సహజంగా ఉంటాయి. ఆ స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వివాదాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంపీని తర్వాత ఎక్స్ఎంపీలు, జిల్లా ప్రెసిడెంటు, మండల నాయకులు, రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ రెడ్డి గారు, వీళ్ళందరి అభిప్రాయాలు, అందరి ఆలోచనలు అన్నీ జోడీకరించి 7 పేజీల లెటర్ రాసి పీసీసీ ప్రెసిడెంట్కి ఇవ్వడం జరిగింది. సరే, ఆయన ప్రధానంగా ఏమంటారంటే మీరేమో నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా వాళ్ళందరితో చేసుకున్నారు అని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డికి ఏం సంబంధం, వెంకటరెడ్డికి ఏం సంబంధం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏం సంబంధం నియోజకవర్గంతో అని చెప్పేసి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏం చెప్పము, చూద్దాం. పీసీసీ ప్రెసిడెంట్ ఏం చెప్తాడో చూసినాక మళ్ళీ చెప్తాను నేను మీకు అంతా. అంటే ఆయన ప్రధానంగా అంటే మీరు అందరి అభిప్రాయాలు తీసుకున్నారు, దాంతో ఆయన ఫైర్ కావాల్సి వచ్చిందని అంటున్నారు. చూద్దాం. ఆ ఫైరింగ్ మళ్ళా రిపోర్ట్ అయితే ఇచ్చినా కదా, అంటే ఇక మనము ఇక దాని మీద ఎక్కువ మాట్లాడొద్దు ప్రతాప్. యాక్చువల్గా ఎందుకంటే వాళ్ళు అడిగారు, ఇచ్చినాము. గొడవలు సహజంగా కాంగ్రెస్లో ఉన్న స్వేచ్ఛగా అది మామూలే. అదంతా మాట్లాడుకుంటారు, కొంత వాళ్ళ ఆవేదన చెప్పుకుంటారొచ్చు. అల్టిమేటు అది ఆ తుంగతుర్తి అనేది అది తర్వాత అంశము. కానీ ఎప్పుడు కూడా ఈ పర్సనాలిటీని మీ నియోజకవర్గం కింద భావించకండి. రాజగోపాల్ రెడ్డి కానీ, వెంకటరెడ్డి కానీ, ఉత్తమ్ రెడ్డి కానీ, లేకపోతే జానారెడ్డి గారు కానీ, ఈ పర్సనాలిటీస్ రాష్ట్ర ఫిగర్స్ ఇవన్నీ. ఇలా మీ నియోజకవర్గానికి లింక్ చేయకండి. తుంగతుర్తి అంశము పీసీసీ ప్రెసిడెంట్ చూసుకుంటాడు అంతా కూడా. మొత్తం ఈ నివేదికలో ప్రధానంగా అంటే మీరు గతంలో కూడా ఈ తుంగతుర్తి ఎపిసోడ్కి సంబంధించి 3 మండలాలు ఏఐసీసీ నామ్స్కు విరుద్ధంగా ఉన్నాయని చెప్పేసి ప్రాథమికంగా అంటున్నారు. ఆ అంశాలు ఏమైనా ఉంటుందా? ఇచ్చినది ఏఐసీ గైడ్లైన్స్ ఏది ఉన్నది ఏది లేదనేది రాసి ఇచ్చేసినది. అంటే ఎమ్మెల్యే ఒక మాట అంటున్నాడు, స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నారు, నేను కూడా ఆ విధంగా నిర్ణయం తీసుకున్నా, నా విచక్షణ అధికారం ప్రకారంగా నేను తీసుకున్నానని చెప్పేసి. గైడ్లైన్స్, ఎమ్మెల్యే అధికారం 2 ఉంటాయి. ఏఐసీసీ గైడ్లైన్స్ ఉంటుంది, పీసీసీ గైడ్లైన్స్ ఉంటుంది, అండ్ ఎమ్మెల్యే ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతలు ఏం జరగకపోతే హెడేకే లేదు కదా. సరే, ఈ ఎపిసోడ్ తర్వాత మరో ఎమ్మెల్యే కోంపల్లి సత్యనారాయణ కూడా మాట్లాడుతూ దళితుల నియోజకవర్గాల వివక్ష జరుగుతుందని అంటున్నారు. ఒక పార్టీ సీనియర్ నేతగా, గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న నేతగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు ప్రతాప్, మనము ఏది మాట్లాడాలో ఏది మాట్లాడొద్దు. ఎందుకంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్లు ఉన్నాం, మనము పనులు చేసి పెట్టాలి. ఇప్పుడు ఇది రాజకీయాలు మాట్లాడుకునే సమయం కాదు. కాబట్టి నేను మాట్లాడొద్దు, వాళ్ళు ఏది మాట్లాడుకున్నా చెల్లుతుంది, నేను మాట్లాడొద్దు. సార్, తుంగతుర్తి నివేదికకు సంబంధించి మీరు లాస్ట్ మంతే ఇస్తామని చెప్పారు. ఎందుకు ఆలస్యమైంది? దాదాపు 15 రోజులు కాబట్టి ఆలస్యమైంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? అందరు బిజీ తిరిగారు కదా ఈ మధ్యలో. అందరూ పీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ మధ్యలో టూర్స్ బయట పోయింది కాబట్టి లేట్ అయింది. 4-5 రోజుల నుంచి ఆయన టైం అనుకుంటున్నాము. ఈరోజు టైం రావడంతో ఫోన్ వస్తే వచ్చి ఇవ్వడం జరిగింది. సార్, ఫైనల్గా ఈ ఎపిసోడ్కి సంబంధించి ఫుల్ స్టాప్ పడుతుందా? తుంగతుర్తి లాంటివే కానీ మిగతా అంశాలకు సంబంధించి వాటన్నిటికీ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు. తప్పకుండా పీసీసీ ప్రెసిడెంట్ గారు డిసిషన్ చెప్తారు కదా. అని అనుకుంటా, మీ ఓపెన్గా చెప్తాడా, పర్సనల్గా పిలిచి చెప్తాడా,
మొత్తం ప్రెసిడెంట్ గారు నిర్ణయం చేస్తారు అంతా కూడా. రైట్, ఇది మొత్తం మీద దాదాపు తుంగతుర్తి ఎపిసోడ్కి సంబంధించి 7 పేజీల నివేదిక ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. ఆ నివేదికను పీసీసీ నిర్ణయం తీసుకుంటారు. జరిగిన పరిణామాలన్నింటినీ కూడా పీసీసీ దృష్టికి వెళ్ళాయి కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం ఫైనల్గా ఆయన కూడా బహిరంగంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా నేతలకు సంబంధించి మందుల సామ్యులు ఏదైతే ప్రస్తావించారో రాజగోపాల్ రెడ్డి గురించి కానీ, యారారెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇట్లా వీళ్ళందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరికి సంబంధించి వారంతా కూడా ఒక నియోజకవర్గానికి కన్ఫర్మ్ కాదు, వాళ్ళు రాష్ట్ర స్థాయి నేతలు. అందుకని ఆ జిల్లాకు సంబంధించిన ముడిపడి ఉన్నందుకు వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగిందని కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. నేను పృథ్వీతో ప్రతాప్, ఎన్టీవీ, హైదరాబాద్.